ఏ నేరం చేయకపోయినా 10 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడో వ్యక్తి. చివరికి అతను ఏ తప్పు చేయలేదని విచారణలో తేలడంతో కోర్టు అతడిని నిర్దోషిగా విడిచిపెట్టింది. కానీ ఇన్నేళ్ల పాటు అన్యాయంగా ఆయన జైలు జీవితానికి పరిమితమైనందుకు ఏకంగా $50 మిలియన్ నష్టపరిహారం చెల్లించాలని న్యాయస్థానం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అమెరికాలోని చికాగో ఫెడరల్ జ్యూరీ కోర్టు ఈ సంచలన తీర్పును వెలువరించింది. 19 ఏళ్ల వ్యక్తిని హత్య చేశాడన్న అభియోగాలపై మార్షల్ బ్రౌన్ అనే వ్యక్తిని 2008లో అరెస్ట్ చేశారు. దీనిపై అప్పట్లో విచారణ జరిపిన కోర్టు అతడిని దోషిగా తెలిసింది. నేరం చేశాడని తీర్పు ఇచ్చిన కోర్టు అతడికి 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అలా శిక్ష అనుభవిస్తున్న తాను నిర్దోషిని నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేశాడు బ్రౌన్. ఆ తర్వాత తనతో బలవంతంగా నేరాంగీకారం చేయించారని చెబుతూ 2019లో బ్రౌన్ తరఫున న్యాయవాదులు కోర్టుకు సాక్ష్యాలు సమర్పించారు. అడ్వకేట్లు సమర్పించిన సాక్ష్యాలతో బ్రౌన్ నిర్దోషి అని తేలింది. దీంతో అతడిపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టేస్తూ బ్రౌన్ను విడుదల చేసింది. ఈ క్రమంలోనే తప్పుడు కేసులో తనను అన్యాయంగా జైల్లో పెట్టడాన్ని సవాల్ చేస్తూ బ్రౌన్ కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన చికాగో ఫెడరల్ కోర్టు తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తప్పుడు కేసులో బ్రౌన్ను అరెస్టు చేసినందుకు గాను $10 మిలియన్, 10 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించేలా చేసినందుకు గాను మరో $40 మిలియన్ అతడికి చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది. నిర్దోషిగా బయటపడి భారీ మొత్తంలో పరిహారం అందుకున్నాడు బ్రౌన్. అతడికి మొత్తంగా $50 మిలియన్ అంటే భారత కరెన్సీలో దాదాపు 419 కోట్లకు పైగా పరిహారం ఇప్పించారు. న్యాయస్థానం తీర్పుపై బ్రౌన్ సంతోషం వ్యక్తం చేశాడు. ఏళ్ల పాటు జైలు గోడల మధ్య జీవితం గడిపిన తనకు, తన కుటుంబానికి న్యాయం జరిగిందన్నాడు.